నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ స్పెషల్ ఫోకస్. హర్యానాలోని సోనంపట్లో జరిగిన ఒక యథార్థ ఘటన. కన్న తండ్రి అంత్యక్రియలు చేయడానికే ఇష్టం లేకుండా ముగ్గురు కన్న కూతుళ్ళు వారికి అసలు ఇష్టం లేక ఆన్లైన్లో తండ్రి అంత్యక్రియలు ఏర్పాటు చేశారంటే చూడండి కర్కశ విధానాలు. అసలు జీవితంలో ఎన్నో మార్పులు చూసాం, ఎంతో చూసాం, మానవత్వాలు చూసాం, అదన్నారు ఇదన్నారు, ఎన్నో పద్ధతులు సాంప్రదాయాలు అవి ఇవి నేర్పారు. కానీ కన్న కూతుళ్ళే తండ్రి అంత్యక్రియలకు రాలేక ఒక NGO ద్వారా ఆన్లైన్లో అంత్యక్రియలు చేశారు. ఇదేమండి సమాజం? ఇది ఇలాంటి సమాజంలో బతుకుతున్నామంటే సిగ్గనిపించట్లేదా? నిజంగా ఏం జరుగుతుంది లోకంలో? ముగ్గురు కూతుళ్ళు అల్లారముద్దుగా పెంచాడు, మంచిగా చదివించారు, చదివించి మంచి ఉద్యోగాలు నేర్పించారు, పెళ్ళిళ్ళు చేశారు. కానీ తండ్రి అంత్యక్రియలకు రాలేకపోయినా ఎప్పుడు తండ్రి అంత్యక్రియలు చేస్తే త్వరగా చితి భస్మం అయిన తర్వాత అంత్యక్రియల్లో ఆయన యొక్క బూడిదని కూడా తీసుకోలేకుండా, ఎందుకంటే ఆమెకి ఆకలేస్తుందంట పెద్ద కూతురికి. ఇది అంటే అంత్యక్రియలు కాగానే అన్నం తినేసేయాలి, ఆ విధంగా ఈ లోకల్లో ఇలా నడుస్తుంది. ఇది సమాజం. ఇప్పుడు చెప్పండి, చీతు అనిపించట్లేదా? అంత పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు వచ్చే వరకు చేసి పెళ్ళిళ్ళు చేస్తే చివరికి నువ్వు తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేక, తండ్రి అంత్యక్రియలు చేయలేక ఎప్పుడు బూడిదైపోతారా, ఎప్పుడు అది అంతు తినేసేయాలి అన్నవి. ఒక్కరోజు తినకుండా ఉండలేవా? నిన్ను 25 సంవత్సరాల నుంచి పెంచారు కదా, 25 సంవత్సరాల నుంచి నువ్వు అల్లారు ముద్దుగా పెంచారు కదా, ఆ మాత్రం కూడా కనికరం లేకుండా ఉన్నావా తల్లి? ముగ్గురు కూతుళ్ళు. ఇది సమాజం. చీ అనిపించట్లేదు? ఏంటండి ఏం జరుగుతోంది అసలు? నాకు అర్థం కాడుతాను. ఇప్పుడే ఇలా ఉన్నారు. ఇంకోటి, తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి కాస్త హాస్టల్లో వేయడం, చిన్నప్పటి నుంచే వాటికి నైతిక విలువలు సాంప్రదాయాలు నేర్పించుకోవడం వల్ల ఈ విధంగానే తయారవుతారు అనకూడదు. కానీ ఆ తండ్రి చనిపోయి ఎక్కడున్నారో ఏమో కానీ ఎంత బాధపడుతూ ఉంటారో ఏమో, ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో. పిల్లలు కాస్త ఆలోచించండి. తల్లిదండ్రుల మధ్య కాస్త వారికి హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్లో ఉన్న తండ్రి అంత్యక్రియలకు కానీ తల్లిదండ్రుల అంత్యక్రియలకి అటెండ్ అవ్వండి. అదే వాళ్ళ యొక్క చివరి మనం చూసే చూపు. చూసారు కదా, ఇది ఇవాళ E6 టీవీ స్పెషల్ ఫోకస్. ఇలాంటి మంచి ఎపిసోడ్లు, మంచి కథనాలతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.